దేశానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఓ కొత్త పథకాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇటీవల ఓ విజ్ఞప్తి చేశారు. 1 సంవత్సరం పాటు ప్రజలు బంగారం కొనుగోలు నిలిపివేయాలని సూచించారు. మోదీ సూచనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో విమర్శలు సైతం పెరుగుతున్నాయి. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో విదేశీ మారక నిల్వల పరిరక్షణ కోసం, అలాగే రూపాయి విలువ తగ్గుముఖం పట్టకుండా ఉండడానికి బంగారం కొనుగోలు తగ్గించాలని మోదీ కోరారు. మోదీ సూచన కారణంగా భారీ స్థాయిలో ఇబ్బందులు రావచ్చుననే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మోదీ చెప్పినట్లుగా చేస్తే దేశంలోని 3.5 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి ముప్పు కలిగించే ప్రమాదం ఉందని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ పేర్కొంది. రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఓ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదే గోల్డ్ మానిటైజేషన్ పాలసీ. ఈ పథకాన్ని గతంలోనూ అమలు చేశారు. అయితే ప్రస్తుతం కొన్ని మార్పులతో మళ్లీ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా కేంద్రం ఈ కొత్త పాలసీని అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. తద్వారా ఇంట్లో ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది. వినియోగదారుల వద్ద కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2% నుంచి 2.5% వరకు పొందొచ్చు. ఈ కొత్త పాలసీ ద్వారా సుమారు 2000 టన్నుల బంగారం డిపాజిట్ అయితే 3 ఏళ్ల వరకు దిగుమతుల అవసరం ఉండదని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారతీయుల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా. దీనిలో కొంత భాగాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా రూపాయి విలువను బలోపేతం చేయడంతో పాటు బంగారం దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నంగా ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.